అసలు వర్గీకరణకి ఒక మూలరాయి లేకపోతే ఒక దానికి ప్రాణం దానికి ఏదైనా పొలిటికల్గా క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటే చంద్రబాబు నాయుడు గారు మొదటి వ్యక్తి. బీజేపీ ఉంది దాంట్లో, మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, కూటమి ప్రభుత్వమే దానికి ఉంది. కానీ ఒక్క వైసీపీయే దాని మీద గోడ మీద పిల్లిలాగా ఉంది. దుర్మార్గంగా వైసీపీ వర్గీకరణ విషయంలో, వర్గీకరణే కాదు, కేంద్రంలో ఏమి రాష్ట్రానికి సంబంధించిన ఏ విషయం వచ్చినా బీజేపీ, అక్కడ కేంద్రంలో అయితే బీజేపీకి అనుకూలంగా, రాష్ట్రంలో అయితే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఏ దేంట్లో కూడా స్పష్టమైన స్టాండ్ తీసుకోలేదు. నేను వైసీపీ అనేది ఒక రాజకీయ పార్టీ అయితే, దానికి రాజకీయ లక్షణాలు ఉంటే, దానికి రాజకీయ వ్యవస్థకు సంబంధించిన మూలాలు ఉంటే ఆ పార్టీకి అధికారం రావచ్చు పోవచ్చు. వర్గీకరణ విషయంలో మీ స్టాండ్ ఏంటి చెప్పమనండి. వైసీపీ వాళ్ళ దమ్ముంటే. నేను నా మీద మాట్లాడాడు కదా మన కనకారావు, పాప మాట్లాడితే మాట్లాడాడు. ఆయనకన్నా పదవి వస్తే పర్వాలేదు, నా సంతోషిస్తాను. కనీసం ఆయన స్పష్టంగా ఆయన వేదిక మీద నన్ను తిట్టడానికి అయితే ముందుకు వచ్చాడు కదా, అతను పంపించాడు కదా సకల శాఖ, అదేవిధంగా ఆంధ్ర శశికళ ఏదో పదవి ఇస్తాడని ఆశపడి అతను తాగుబోతోడు తిట్టినట్టుగా నన్ను తిట్టాడు, అసభ్యంగా తిట్టాడు. తిట్టాడు, నేను భరిస్తాను నీకోసం, ఎందుకంటే నువ్వు చాటి కులపోడి, ఒక నీకు పదవి వస్తే నేను సంతోషిస్తా. నీకన్నా పదవి ఇవ్వమను. వర్గీకరణ గురించి నువ్వు మాట్లాడు దమ్ముంటే. నువ్వేదో ఎంఆర్పిఎస్ నాయకుడు అంటున్నావు కదా, నీకు నిజంగా చీము నెత్తురుంటే, నీకు నిజంగా మాదిగల పట్ల ప్రేమ ఉంటే నువ్వు నీ పార్టీని ఒప్పించి నువ్వు మాట్లాడు. లేకపోతే మీ నాయకులంతా, పార్టీలో ఉన్న మాదిగ నాయకులంతా, వైసీపీలో ఉన్న మాదిగ నాయకులంతా ప్రెస్ మీట్ పెట్టండి చూద్దాం, ఎవరికి జగన్ ఒప్పించండి చూద్దాం. నేను శభాష్ అంట పత్రికాముఖంగా. మీ పార్టీ దళిత వ్యతిరేక పార్టీ, మీ పార్టీ దళిత క్షేమానికి వ్యతిరేకము. అన్ని గోడ మీద పిల్లి దళితుల్ని బజారు పాలు చేశారు, దళిత సంక్షేమాన్ని గాలికి వదిలేరు, విద్యా వ్యవస్థను గాలికి వదిలేరు, ఎస్సీ కార్పొరేషన్ని గాలికి వదిలేరు, నిర్వీర్యం చేశారు, మొత్తం ఎస్సీల భవిష్యత్తును నిర్వీర్యం చేశారు. మీకు దమ్ముంటే, మీకు నిజంగా దళితుల పట్ల ప్రేమ ఉంటే, ముఖ్యంగా కనకారావుకి మాదిగల పట్ల, మాదిగల చీము నెత్తురు అతనిలో ఉంటే వర్గీకరణ మాట్లాడు. నన్ను తిట్టడానికి ముందుకు వస్తావేంట బాబు? ఏమని చెప్పి ఆ శశికళను పదవి ఏమని నీకు ఏమని చూద్దాం, నీకు ఇన్ఛార్జ్ చేయమని చెప్పు సంతనతలపాడు దమ్ముంటే. అందువల్ల ఒక్క వైసీపీ పార్టీ తప్పితే రాష్ట్రంలో బీజేపీ అంటే మోడీ గారి నాయకత్వంలో కేంద్రం, బీజేపీ జాతీయ పార్టీ, మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు అయితే దీనికి ఆద్యుడైన వారందరికీ విజ్ఞప్తి చేస్తాను. 371Dని దృష్టిలో పెట్టుకొని వర్గీకరణ కార్యక్రమాన్ని తీసుకెళ్ళమని చెప్పి, త్వరలో అసెంబ్లీలో చట్టం చేయమని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలాంటి జిల్లా యూనిట్ అని చెప్పే వాళ్ళ నోరు కట్టివేయాలని చెప్పి కూడా కేబినెట్ ఉపసంఘానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అది చట్టపరమైన సమస్యలు వస్తాయి, న్యాయపరమైన సమస్యలు వస్తాయి. వైసీపీ పార్టీ రాజకీయంగా దివాళాకోరు పార్టీ, ఒక స్టాండ్ లేని పార్టీ, ఒక రాజకీయ అంశం పట్ల నిజాయితీగా మాట్లాడలేని పార్టీ. మీకు దమ్ముంటే వర్గీకరణ మీద కనకారావు కానీ ఇతర మాదిగ నాయకులు కానీ మాట్లాడమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను.